ఈ ఏడాది 2021-2022 సంవత్సరానికి కొత్త బడ్జెట్ అయితే రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కేంద్రం రిలీజ్ చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో అది పేపర్ మీద కాకుండా డిజిటల్గా ప్రజెంట్ చేశారు. ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక డిజిటల్ ట్యాబ్లెట్లో ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మన దేశ పౌరులకు మన దేశంలో ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందనేది తెలుసుకునే బాధ్యత మనకు ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇందులో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ఒక ఆండ్రాయిడ్ యాప్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ హైలైట్స్ మరియు ఆ యాప్ని ఎలా వినియోగించాలో చూపిస్తాను. గూగుల్ ప్లే స్టోర్లో యూనియన్ బడ్జెట్ అన్న పేరుతో ఈ యాప్ మీకు కనిపిస్తుంది. దీని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఎంటర్ అని కనిపిస్తుంది. ఈ ఎంటర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ హోమ్ పేజ్లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ముందుగా ఫైనాన్షియల్ ఇయర్ మీద క్లిక్ చేసినట్టయితే 2021 నుండి 2022 వరకు అయితే ఇక్కడ డేటా ఎంటర్ చేశారు. అండ్ లాంగ్వేజ్ ఆప్షన్ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో లభిస్తుంది. ఇక కిందన బడ్జెట్ డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేశారు. సో మనకి ఈ బడ్జెట్ డాక్యుమెంట్కి అయితే మనకి యాక్సెస్ లభిస్తుంది. దీని మీద కనుక క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో యూనియన్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు అయితే క్లియర్గా కనిపిస్తాయి. ఇక మనకి కావాల్సినవి ఈ బడ్జెట్ హైలైట్స్ కాబట్టి ఇక్కడ బడ్జెట్ హైలైట్స్ మీద మీరు క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినట్టయితే మీకు మరొక పీడిఎఫ్ ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 14 పేజెస్ పీడిఎఫ్ డాక్యుమెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేజ్లో చూసినట్టయితే మన భారతదేశ ప్రభుత్వం మరియు మన భారతదేశ ప్రజలు కోవిడ్ వైరస్ని ఎలా అరికట్టారనేది చూపిస్తుంది. ఇండియాలో వచ్చినటువంటి కోవిడ్ వైరస్ పాండమిక్ని మనం ఏ విధంగా ఎదుర్కొన్నాం అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇండియాలో వచ్చినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ గ్రాఫ్ ఎలా ఉందో చూపిస్తున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది రికవరీ రేట్ మరియు డెత్ రేషియో, ఇది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా కోవిడ్ గురించి ఎందుకు ప్రస్తావించారంటే 2020లో మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ కోవిడ్కే ఖర్చు పెట్టారు. అండ్ ఈ కోవిడ్ పాండమిక్ వల్ల మన ఇండియా జీడిపి చాలా శాతం దెబ్బతింది. 2010 నుండి 2020 వరకు ఇక్కడ ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ లో మన జీడిపి గ్రోత్ ని చూసినట్టయితే 2020లో ఒక్కసారిగా కిందకు పడిపోయింది. అండ్ ఈ 2021 స్టార్టింగ్ నుండి కూడా గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది. ఇది ఒక మంచి సూచనే. ఇక ఈ బడ్జెట్లో ఆత్మనిర్భర్ భారత్ అనేది ముఖ్య అంశంగా కనిపిస్తుంది. ఈ ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో ముఖ్యంగా 6 పిల్లర్స్ అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. గవర్నమెంట్ రిఫార్మ్స్ మరియు ఇండస్ట్రీస్, మైగ్రెంట్ వర్కర్స్, ఎనర్జీ, సోషల్ సెక్టర్, అగ్రికల్చర్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫస్ట్గా హెల్త్ సెక్టర్కి ఈ సంవత్సరంలో కోవిడ్ వ్యాక్సిన్ తరపున 35,000 కోట్లు ఖర్చు పెట్టుకోనున్నారు. గ్రామీణ ప్రజలకి హెల్త్ పాలసీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ హెల్త్ సెక్టర్ కింద 2021-2022 సంవత్సరానికి 2,23,000 కోట్లు ఖర్చు పెట్టుకోనున్నారు. ఇక ఇండస్ట్రియల్ సెక్టార్లో చూసినట్టయితే 2030 నాటికల్లా రైల్వేస్ని బాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. 2023 కల్లా బ్రాడ్ గేజ్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా తయారు చేయబోతున్నారు. ఇక కొత్తగా హైడ్రోజన్ని ఇంధనంగా వాడుకొని హైడ్రోజన్ ఎనర్జీ మిషన్కి కొంత బడ్జెట్ అయితే కేటాయించారు. రైల్వే బడ్జెట్ 1.1 లక్ష కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోనున్నారు. అంతరిక్ష విభాగానికి 13,000 కోట్లు, హోంశాఖ విభాగానికి 1,66,000 కోట్లు, అన్నింటికన్నా ఎక్కువగా డిఫెన్స్కి 4,78,195 కోట్లు ఖర్చు పెట్టబోనున్నారు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, వైద్య రంగం మీద, విద్యా రంగం మీద కూడా ఈసారి బడ్జెట్ ఎక్కువగా కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ట్యాక్స్ పేయర్స్కి ట్యాక్స్ స్లాబ్స్లో ఎటువంటి చేంజెస్ కూడా చేయలేదు. 75 ఏళ్లు పైబడిన వృద్ధులకి ఎవరికైతే పెన్షన్ వస్తుందో వాళ్ళు ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఇక ఇదే పీడిఎఫ్లో ప్రభుత్వానికి రూపాయి అనేది ఎలా వస్తుంది, ఆ రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా చూపించారు. ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ తరపు నుండి 14% వస్తుంది. అయితే ప్రభుత్వం సబ్సిడీస్కి 8% ఖర్చు పెడుతుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వానికి వచ్చే డబ్బు చూసుకున్నట్టయితే అది బారోయింగ్స్ అంటే అప్పుల ద్వారా 36% వస్తుంది. ఆ తర్వాత జిఎస్టీ రూపంలో 15% వస్తుంది. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. బడ్జెట్ అనేది ఏ విధంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా వచ్చిందో కూడా చూపించారు. ఓవరాల్గా బడ్జెట్ కోట్ల రూపాయల్లో ఏ విధంగా ఏ శాఖకి ఖర్చు పెడుతున్నారు కూడా ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూడొచ్చు. లాస్ట్లో అధికంగా చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్కి, ఆ తర్వాత హోంశాఖకి, ఆ తర్వాత ఫార్మర్స్కి, ఆ తర్వాత రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, రైల్వేస్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా లైన్గా వస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా యూనియన్ బడ్జెట్ అండ్ బడ్జెట్ 2021 హైలైట్స్.